హాయ్ ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్. వెల్కమ్ టు ఆర్యానీస్ వరల్డ్. అందమైన తెలుగు కథల పూదొట్ట. ఈరోజు నేను మరి ఒక సరికొత్త స్టోరీతో మీ ముందుకు వచ్చేసాను. అదే మురాదరి. రచించిన వారు సుష్మాశ్రీ గారు. ఇక లేట్ చేయకుండా స్టోరీలోకి వెళ్ళిపోదామా? ఎవరు అతను? నేనే. అతను? అవును, అతను అంటే నేనే. కానీ 8 ఏళ్ల క్రితం నాటి మాట. కానీ ఇప్పుడు అతను అంటే ప్రతి ఆడపిల్ల జీవితంలో ఎవరికి తెలియని, అంటే కన్న తల్లిదండ్రులకి, తోడబుట్టిన వాళ్ళకి, కట్టుకున్న భర్తకి, కడుపున పుట్టిన పిల్లలకి అయినా సరే ఎవరికి తెలియని ఒక పేజ్ ఖచ్చితంగా ఉంటుంది. అలాంటి పేజ్ నా జీవితంలో కూడా ఉంది. అదే అతను. నీ మీద ఉన్నది ప్రేమ అని అతను నాకెప్పుడూ చెప్పలేదు. స్నేహానికి మించిన దాని పేరు ప్రేమ అని నాకు అప్పుడు తెలియలేదు. ఫలితం, నా కోసం నేను లేక ఒంటరి పక్షిలా మిగిలిపోయిన నా జీవితం, తీరని శోకం మిగిల్చిన కాలం. నేను రాధ. అమ్మ, నాన్న, తమ్ముడు, ఇదే నా ప్రపంచం. పుట్టింది, పెరిగింది, చదివింది అంతా సిటీలోనే. అప్పటి వరకు నేను చూసిన ప్రపంచంలో ప్రేమ అంటే జస్ట్ ఒక అట్రాక్షన్. మనసుకు నచ్చిన వ్యక్తి మీద ఆకర్షణ ఉన్నంతకాలం వాళ్ళతో కలిసి ఉండడం, తిరగడం, ఇంకా నచ్చితే మరి ఒక అడుగు ముందుకేసి వాళ్ళతో రొమాన్స్ చేయడం. ప్రేమ మీద నాకున్న ఫీలింగ్ ఇదే. బహుశా అందుకేనేమో ప్రేమ అనే ఫీలింగ్ నాకు మురారి దూరం అయ్యేంత వరకు అర్థం కాలేదు. అవును, మురారి నాకు దూరం అయ్యాకే నేను తనని ప్రాణంగా ప్రేమిస్తున్నాను అని నాకు అర్థమైంది. నా ప్రతి అడుగులోనూ, ఆలోచనలోనూ, మాటల్లోనూ అతను కనపడుతుంటే కానీ అర్థం కాలేదు నన్ను నేను ఎప్పుడో కోల్పోయి నేనే అతను అయిపోయాను అని. బీఈడీ కంప్లీట్ చేసిన నాకు పై చదువులు చదవాలని కోరిక బలంగా ఉండేది. బట్ నాన్న ఆర్థిక పరిస్థితి వల్ల నన్ను, తమ్ముడిని చదివించలేమని చెప్పడంతో ఎప్పటిలాగే తమ్ముడి కోసం నా చదువుని, కోరికని సాక్రిఫైస్ చేయాల్సి వచ్చింది. అందుకే బీఈడీ అవగానే సర్కారు వారు పెట్టిన ఎగ్జామ్లో టీచర్గా గవర్నమెంట్ జాబ్ కొట్టేశాను. పోస్టింగ్ మాత్రం ఒక చిన్న పల్లెటూరులో వచ్చింది. తీరా చూస్తే అది మా నాన్న చిన్నప్పుడు మా తాత వదిలి వచ్చిన మా సొంత ఊరు భీమినేని వారి పాలెం అని. అమ్మ, నాన్నతో కలిసి బస్ దిగిన నాకు వరుణదేవుడు వెల్కమ్ చెప్తున్నట్లుగా తొలకరి జల్లులు స్వాగతం పలికాయి. అక్కడ ఉన్న పెద్ద చింత చెట్టు, దాని కింద ఉన్న బడ్డీ కొట్టులోకి పరుగు తీశాము మేము. ఆ బడ్డీ కొట్టు పైన టర్పాన్ పట్ట కట్టి ఉండడంతో ఒక 5-6 వర్షంలో తడవకుండా నిలబడొచ్చు. అక్కడ వేసిన సిమెంట్ బల్ల మీద వయసు పడిపోయిన తాతలు కూర్చుని ఊరి సంగతులు చెప్పుకుంటూ ఉంటారు. వరుణదేవుడు చూపించే ప్రేమలో కరిగిపోదామని నేను చూస్తుంటే మా అమ్మ, రాధా, వర్షంలో తడిస్తే నీకు ఫీవర్ పట్టుకుంటుంది. అసలే ఎల్లుండి జాయినింగ్ ఉంది కదా, మర్చిపోయావా? వెనక్కిరా అంటూ నా చెయ్యి పట్టుకుని వెనక్కి లాగి నన్ను వరుణుడి ప్రేమకు దూరం చేస్తుంది. తమ్ముడి కోసం నా చదువుని, అమ్మ నాన్నల కోసం నా చిన్న చిన్న సరదాలని వదులుకోవడం నాకు అలవాటుగా మారిపోయింది. మమ్మల్ని చూసి కొత్త మొహాలు అని అక్కడ కూర్చున్న ఒక తాత, ఎవరింటికైనా వస్తున్నారా? ఈ ఊరిలో మిమ్మల్ని ఎప్పుడూ చూడలేదే అని కళ్ళకు పెట్టుకున్న భూతద్దాలు సరిచేసుకుంటూ అడిగాడు. వర్షంలో చేతులు పెట్టి ఆడుకుంటున్న నాకు మమ్మల్ని చూడగానే ఊరికి కొత్త వాళ్ళం అని ఆయన గుర్తుపట్టడం ఆశ్చర్యంగా అనిపించింది. మా నాన్న నవ్వి, మేము ఈ ఊరి వాళ్ళం, ఈ ఊరికి రావడం కొత్తే, కానీ పాత వాళ్ళమే, మా మూలాలు ఇక్కడివే అని చెప్తాడు. తాత, పాత వాళ్ళ, ఇక్కడి వాళ్ళ? నేను పుట్టి పెరిగిందంతా ఇక్కడే, నాకు తెలియకుండా మీరు ఈ ఊర్లో ఎప్పుడున్నారు అని ఆరా తీస్తాడు. మా నాన్న ఒక నవ్వు పడేసి, కృష్ణమూర్తి గారు మా నాన్నగారు, నేను చిన్నప్పుడే మా ఊరి నుండి వెళ్ళిపోయాము. రంగయ్య గారు మా తాతగారు అని చెప్తాడు. మా ముత్తాత పేరు వినగానే ఆయన తన పొడవాటి పళ్ళు కనిపించేలాగా ఒక నవ్వు నవ్వి లేచి నిలబడి నాన్నని హక్ చేసుకుని వీపు నిమురుతూ, ఓ, నువ్వు మా రంగయ్య పెదనాన్న మనవడివా? నేను నీకు వరుసకి బాబాయిని అవుతాన్రా. అవునులే, చిన్నతనం ఇక్కడ పంటలు సరిగా పండట్లేదని మీ నాన్న కుటుంబంతో సహా ఊరి వదిలి వెళ్ళిపోయాడు. మళ్ళీ తిరిగి రాలేదు. ఇన్నాళ్ళకి ఊరి గుర్తొచ్చిందా మీకు అని దిగులుగా బెంచ్ మీద కూర్చుంటారు. మా నాన్నగారు, అది కాదు బాబాయ్, సిటీలో ఉద్యోగం రావడంతో అందరము పిల్లలు చదువులు కూడా ఉన్నాయి కదా, అందుకే ఇంకా ఇక్కడికి రాలేదు అని సంజాయిషి చెప్తున్నట్లుగా చెప్తాడు. దాంతో తాత కోపం వచ్చి, ఎవరు ఉండేది ఏందిరా, మేమంతా మీ బంధువులం కాదా? మీ తాత రంగయ్య నాకు తండ్రికి సొంత అన్నయ్య, అంటే మన మధ్య బంధుత్వం ఉందనే కదా. ఊరు దాటిపోతే ఉన్న బంధుత్వాలని, ఊరిలో మనుషుల ప్రేమని, అభిమానాన్ని పొలిమేరలో పాతేసిపోయాడు మీ తాత. చిన్నప్పుడు వాడితో కలిసి ఆడిన ఆటలు నాకు ఇంకా గుర్తున్నాయి. కలిసి తిరిగిన పొలం గట్లు, ఈత కొట్టేవాళ్ళం, అవన్నీ ఇంకా గుర్తున్నాయి. వాడే మమ్మల్ని మర్చిపోయి వెళ్ళిపోయాడు అని గొంతులో బాధ కళ్ళల్లో చేరగా పంచతో తుడుచుకుంటూ అంటారు. ఆయన పక్కనే కూర్చున్న ఇంకొక తాత, ఏంది, నువ్వు మా కృష్ణమూర్తి కొడుకువా? ఎన్నేళ్ళైందిరా మిమ్మల్ని చూసి? మేమందరం కలిసి చిన్నప్పుడు చింత చెట్టు కిందనే ఆడుకునేవాళ్ళం. ఎలా ఉన్నాడురా మా వాడు? ఒక్కసారైనా తీసుకురావాల్సిందిరా అని అంటారు. ఓకే ఫ్రెండ్స్, మురాదరి గురించి ఇంకా తెలుసుకోవాలని ఉందా? అయితే నెక్స్ట్ పార్ట్లో మళ్ళీ చూద్దాం. అంతవరకు
స్టోరీ కనుక మీకు నచ్చితే లైక్ చేసి కామెంట్ చేసి షేర్ చేయటం మాత్రం అస్సలు మర్చిపోకండి ఫ్రెండ్స్. ఓకేనా? టేక్ కేర్. బాయ్ బాయ్.